పద్మాసనం, అర్ధ పద్మాసనం, సుఖాసనం, ఇక మీకు ఇక తోచిన ఆసనం. ఫస్ట్ ఇవి మాత్రం కంపల్సరీ ఉండాలి. మీకు సుఖంగా ఉండాలి, స్థిరంగా ఉండగలగాలి. ఆసనాలకు వజ్రాసనం వేస్తాము, కూర్చొని చేసే ఆసనాలకు వీటికి వాటికి వజ్రాసనం, భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేస్తాము. ఇవన్నీ ఓకే. ఎక్కువ వజ్రాసనం వేసినా మోకాలు చిప్పలు ఎగిరిపోతాయి. సో కాబట్టి ఇదే మెథడ్ సోఫాలో కూర్చుని చేయొచ్చు. అదే ఇప్పుడు అర్ధపద్మాసనం సోఫాలో కూర్చుని చేయొచ్చు చక్కగా. దర్భాసనం వేసుకొని దర్భాసనం వేసుకుని సోఫాలో చేస్తే బెస్ట్. దర్భాసనం వేసుకొని అదే సోఫా లోపల లంచ్ చేయండి. సోఫాలో చేయండి, మంచిగా ఉంటుంది. సోఫాలో దర్భాసనం వేసుకుని శుభ్రపరచుకుని చేసుకోండి. పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది ఆల్రెడీ స్టాండర్డ్ ప్రాక్టీస్. ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఫర్ సమ్ టైమ్స్. సో లెట్స్ కంటిన్యూ ద ట్రెడిషన్. అది ఈజీ అవుతుంది. ఉన్నది ఆల్రెడీ వాళ్ళు చెప్పిన కలర్స్ ఏదో ఉండాలి కొంత. మెయిన్ చెప్పాలంటే ఫోకస్ గేమ్. ఎందుకంటే కోఆర్డినేషన్ కోసం అని చెప్పి ఆ కలర్ రాగానే కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఎల్లో కలర్ రాగానే ఈ రంగు ఇది మాట్లాడాలి, గ్రీన్ రాగానే ఇది మాట్లాడాలి అని తెలిసిపోతుంది అనమాట. అట్లా మనం ప్రయత్నం చేయండి ఎంత వీలైతే అంత. కానీ ఒకటైతే చెప్తున్నా, ఇది చేస్తే కాన్సన్ట్రేషన్ కుదరకపోవడం అవుట్ ఆఫ్ క్వశ్చన్. కుదిరి తీరుతుంది, ఎలాంటి వాళ్ళకైనా కుదిరి తీరుతుంది. ఓకే, ఇప్పుడు ఒక 2 minutes 3 minutes క్రియాయోగం చేసుకుందాం. మనకు టైం కూడా 20 minutes అనుకున్నాం, కరెక్ట్గా 20 minutesలో అయింది. నేనేం చూడలేదు, మొత్తం అయిన తర్వాత చూస్తే 7లోకి అప్పుడే మారుతుంది. 6:59 నుంచి 7లోకి. సో 20 minutes అంటే దానికి మనం ఎంత చేసుకోవచ్చు, 3 times మినిమం 9 చేసుకుంటే మనకు కరెక్ట్గా 1 hourలో అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. ఏ విధమైన ఇది మీకేమి అన్కంఫర్టబుల్గా ఏమి అనిపించలేదు కదా? సంతోషమే, అంతేగాని వెరీ గుడ్, సంతోషం. హ్యాపీ టీయర్స్. సంతోషం అండి, చాలా సంతోషం. అంటే నేను కూడా అసలు నాకు తెలుసు ఎర్లీగా లేపుతున్నాను ఇవన్నీ. ఇక్కడ మనం వచ్చినప్పుడు ఇది టైం ఇంకొక రోజు 2 రోజులు ఉంటే, కానీ నాకు ఆఫీస్ మీటింగ్స్ అవి ఇవన్నీ ఉండడంతో ఇంకా మనము చేయలేకపోయాం. కానీ ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే బాగుండేది. కానీ నాకు మీటింగ్స్ అవి మళ్ళీ వాటికి కావాల్సినవన్నీ నేను రెడీగా ఉండాలి కదా. బుధవారం మీటింగ్లు ఉంటాయి, ఎక్కువ మీటింగ్లు ఉంటాయి. ముందు రోజు వెళ్తే ఇదిగా ఉండొచ్చు అన్నట్టుగా చేశాను. 5 రోజులదే అనుకున్నాము. 30 నాడే కనీసం ఇంకా అందరూ ముందు వచ్చేసి ఉన్నా బాగుండేదేమో. బట్ నేను ఈసారి ఇంకా మంచిగా ప్లాన్ చేద్దాం. ఓకే, మనం ఎట్లాగో ఫీడ్బ్యాక్ తీసుకుని చక్కగా ప్లాన్ చేద్దాము. ఒక్కసారి క్రియాయోగం ఎలా చేస్తామో చూపిస్తాను అంతే, మొత్తం మనం నేర్పించను. చక్రాలందరికీ ఫస్ట్ ఎక్కడ ఏది ఉందో తెలిసిందా లేదా? ఫస్ట్ అది చెప్పండి. మూలాధారం ఎక్కడుంది? కింది భాగం. మణిపూరకం ఎక్కడుంది? అనాహతం ఎక్కడుంది? విశుద్ధి. ఓకే, తర్వాత మీకు ఆజ్ఞ, సహస్రారం, స్వాదిష్టానం. చెప్పండి మొత్తం అన్ని చక్రాల పేర్లు చెప్పండి మీరు. స్వాదిష్టానం, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, సో వీలైనంత వరకు ఏం చేస్తారంటే చక్రాల పేర్లు చెప్పమని అవి అన్నప్పుడు చూపిస్తూ చెప్పండి. సహస్రారం, ఆజ్ఞ, విశుద్ధి, అనాహతం, మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధారం. ఇప్పుడు పర్లేదు సార్, మొదట ఫస్ట్ కన్ఫ్యూజింగ్గా ముందు పుస్తకంలో రాసుకోవాలి. ఏం పర్లేదమ్మా, చక్కగా నేర్చుకుంటున్నారు. అంటే శ్రద్ధ చాలా చాలా గ్రేట్. మీరు ఇట్లా ఆ వయసులో అనగానే ఆవిడ ఎంత ఫీల్ అయింది తెలుసా? దేవుడు శక్తి ఇచ్చాడు, సంతోషించాడు. అది ఉపయోగించక లేదు. ఇంకా ఒక్క వయసు అటు ఇటు అయినా కూడా ప్రాణాలు తీసేస్తాడు. ఒక్క 1 year అటు ఇటు అయినా కూడా. అక్క అనే అంటారు అందరినీ.
ఎంత బాధేస్తుంది తెలుసా, మనకంటే చిన్నవాళ్ళు కూడా చాలా అక్క అనగానే మూడ్ ఆఫ్ తెలుగులో కూడా సహోదరి భగిని, భగిని సంస్కృతం ఓకేనా. క్రియాయోగం చేసుకుందాం. ఏం లేదు, క్రియాయోగంలో నేను చేస్తాను చూడండి, తర్వాత ఒకసారి చెయ్యండి లైట్ తీసేసి, ఓకేనా. ఇంకొక 5 నిమిషాలు మనకు టైం పడుతుంది, కబుర్లు చెప్పాం కాబట్టి. ఓకే, అట్ట కాదు ఇక మనకు వెళ్ళాలనుకున్నప్పుడు. ఓకే, పర్ఫెక్ట్. భోజనం వచ్చేసిందండి. సరే, మనం ఒకసారి క్రియాయోగంలో ఏం చేస్తారు, పరమహంస యోగానంద ఏం చేశారంటే చక్రాలని క్లీన్ చేయడం. అంటే వాళ్ళు కనిపెట్టినటువంటి పద్ధతి ఏంటంటే ఏ రోజు పాపాలు ఆ రోజు క్లీన్ చేసుకోవడం, ప్రతిరోజు శుభ్రపరచుకుంటారు వాళ్ళు. వాళ్ళ క్రియాయోగంలో రామచంద్ర మిషన్ వాళ్ళది క్లీన్ అవ్వదు, వాళ్ళది రామచంద్ర మిషన్ లోపల రామచంద్ర మిషన్ లోపల ఏం జరుగుతుందంటే ఎదురుగా ఒక శిష్యుడు కూర్చుంటాడు, ఇక్కడ కూర్చున్నాడు, నేను నీకు తరంగాలు పంపిస్తున్నాను అంటాడు. అసలు అందులోపల మనకు సైంటిఫిక్గా ఎంతవరకు అనేది చెప్పడం కష్టమో వారి శిష్యులకు తప్ప. క్రియాయోగం అనేటటువంటిది పరమహంస యోగానంద చాలా రోజుల పాటు కష్టపడి, ఓకే, భక్తి కుదరకని జనాల కోసం ఏం చేయాలి, అనుభవం లోపల తెప్పించాలంటే ఏం చేయాలని అత్యద్భుతమైనటువంటి టెక్నిక్ నేర్పించాడు. 45 నిమిషాల పాటు నడుస్తుంది. 45 నిమిషాల పాటు క్రియాయోగం చేయిస్తారు. అంత మనం చెయ్యం, కానీ అందులో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటయ్యా అంటే చక్రాలను శుద్ధి చేసుకోవడం ప్రతిరోజు. ఏ రోజు పాపాలు ఆ రోజు, అంటే మనం ఏ రోజు నెక్స్ట్ పాపాలు చేయాలని కాదు మీనింగ్, వీలైనంత వరకు శుభ్రపరచుకోవడం అని. ఇందులో ఏం చేస్తారు, ఒక ఊహాత్మకమైన, ఇది ఇంతవరకు కూడా మనం ఏమనుకున్నాం, కుండలిని అనేటటువంటిది ఒక ఊహాత్మకమైనటువంటిది, ఇమాజినేటివ్, ఇన్విజిబుల్, ఇమాజినేటివ్. సో కాబట్టి ఏం చేయాలి మరి, ఇమాజినేషన్ తోటే చేయాలి క్రియాయోగం కూడా. ఏం చేస్తాం మనము, ముందుగా నేను చేస్తున్నది మంచిగా చూడండి, వినండి, చెయ్యప్పుడు ఇలా పెట్టుకోండి వీలైనంత వరకు ధ్యానం లోపల. అంటే ఇది మోచే దాటించేసి ఇట్లా మనకు సినిమాలు మన దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు ఇలా అదొద్దు, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా పెట్టుకోండి, చిన్న ముద్రలో ఇది లోపల పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు, మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకొని మూలాధార చక్రం దగ్గర వదలాలి. అట్లా ఊహించుకోవాలి. నేను చేసి చూపిస్తాను, మీరు ఎవ్వరు చేయకండి, నేను చేసి చూపించిన తర్వాతనే చెయ్యండి. మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకొని మూలాధారం దగ్గర వదులుతాం, మూలాధారం చక్రం దగ్గర గాలి పీల్చుకొని స్వాదిష్టానం దగ్గర వదులుతాం, మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని అనాహతం దగ్గర వదులుతాం, మూలాహతం మణిపూరకం దగ్గర వదులుతాం, మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని అనాహతం దగ్గర, మళ్ళీ మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని విశుద్ధి దగ్గర, మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని ఆజ్ఞాచక్రము దగ్గర. సహస్రానికి వచ్చేసింది కదా. ఇప్పుడు మళ్ళీ మూలాధార అక్కడికి ఆపేసి మళ్ళీ ఏం చేస్తాము, మూలాధార చక్రం నుంచి మళ్ళీ ఆజ్ఞాచక్రం వరకు చేస్తాం, మళ్ళీ మూలాధార చక్రం నుంచి విశుద్ధి చక్రం వరకు చేస్తాం, మూలాధార చక్రం నుంచి అనాహతం వరకు చేస్తాం, మూలాధార చక్రం నుంచి మణిపూరకంకి చేస్తాం. అలా సైకిల్ కంప్లీట్ చేస్తాం రివర్స్లో. ఇక్కడ ఏమవుతుంది, ఇలాంటివి ఒక 7-8 పద్ధతులు ఉంటాయి. ఇప్పుడు దీనివల్ల ఏంటి అంటే శ్వాస మీద బాగా కంట్రోల్ వస్తుంది. అయితే మరి ఊహనే అది, కానీ ఏమవుతుంది, ఇప్పుడు నేను చెప్తాను, మూలాధార చక్రం నుంచి గాలి పీల్చుకోవాలి, ఆజ్ఞ దగ్గర వదలాలి, తొందరగా వదిలేస్తాం. అదే మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని మూలాధారం దగ్గర వదలాలంటే ఒక్కొక్క స్టేజ్ దాటుతూ వెళ్తున్నట్టుగా ఊహించుకోవాలి మీరు. మూలాధారం దగ్గర నుంచి గాలి పైకి వెళ్తున్నట్టుగాను, మూలాధారం దగ్గర నుంచి గాలి వదులుతున్నప్పుడు ఒక్కొక్క చక్రంలోంచి మనం ఊహించుకుంటూ ఉంటాం. ఊహించుకుంటే మళ్ళీ మూలాధారం దగ్గర వదలాలి. మూలాధారం దగ్గర నుంచి తీసుకొని మూలాధారం టైం పడుతుంది, మూలాధారం దగ్గర నుంచి స్వాదిష్టానం, ఇది ఎక్కువ పడుతుంది, అది తక్కువ పడుతుంది. మూలాధారం దగ్గర పీల్చుకొని మళ్ళీ మణిపూరకం దగ్గర, ఇది మొదటిది ఎక్కువ పడుతుంది, రెండోది తక్కువ పడుతుంది. మూలాధారం దగ్గర పీల్చుకొని ఇక్కడ ఇది తక్కువ పడుతుంది, మూలాధారం పీల్చుకున్నది ఎక్కువైతుంది, ఇది తక్కువ. చూసారా, అంటే మనకు ఇన్హేలేషన్ ఎగ్జేలేషన్ అని ఏదైతే అంటారో ఆ సమయాలు మారుతాయి. ఫస్ట్ టైం మాత్రమే ఇన్హేలేషన్ టైం ఈజ్ ఈక్వల్ టు ఎగ్జేలేషన్ టైం. ఉశ్వాస సమయము నిశ్వాస సమయంకు ఇక్కడ మనకు వేరు ఉన్నాయి. అలా చేయడం ద్వారా
ఆ చక్రం దగ్గర ఉన్నటువంటివన్నీ శుభ్రపడతాయని అత్యద్భుతంగా చేయిస్తారు వాళ్ళు. చేద్దామా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను, మీరు దాన్ని కరెక్ట్గా పాటించండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసమే కాదు, ఏం పర్వాలేదు. క్రియాయోగం ఇదే, దీన్నే కొద్ది మార్పులతోటి ముందు ఒక గురువుని ఊహించుకో, తర్వాత దేవుడిని ఊహించుకో, ఇవన్నీ వాళ్ళు దేవుళ్ళని పెడతారు అక్కడ, దేవుళ్ళని. క్రియాయోగం ఎందుకు సక్సెస్ అయింది అంటే అందరు దేవుళ్ళని పెట్టడం వల్ల. నీ దేవుడిని ఊహించుకుంటూ ఇలా చెయ్యి, మూలాధారం దగ్గర గాలి పీల్చుకో, నీ గురువుని చెయ్యు, మహా అవతార్ బాబా, లహరి, యుక్తేశ్వరు, పరమహంస యోగానంద, నీకు నచ్చిన దేవుడు, ఇట్లా వాళ్ళ సీక్వెన్స్లో అన్ని క్లీనింగ్లు చేయిస్తారు 45 నిమిషాలు. అది కాక ఇంకా వాళ్ళు కొద్దిగా వజ్రాసనంలో కొన్ని కూర్చోబెట్టి చేయిస్తారు, కొన్ని నిలబడి చేయిస్తారు, కొన్ని పడిపోతారు ఒక్కొక్కసారి. కానీ ఏదేమైనప్పటికీ కూడా 45 మినిట్స్ పాటు అది చేస్తే బొజ్జ పుష్టార్పణం. సో మనస్సు దైవార్పణం. చాలా బాగుంటుంది క్రియాయోగం. వీలైన వాళ్ళు తప్పకుండా చేయండి. నాకు వదిలేయచ్చు వెంటనే. అక్కడ కుంభకం లేదు, కుంభకం ఉండదు. పూరకము రేచకము, పూరకము రేచకము, కుంభకం ఉండదు. ఓకే, ఒక్కసారి నేను ఒక్కటి చేసి చూపిస్తా, మీరు చేశాక మీరు లైట్ తీసేసి అందరం చేద్దాం. ఓకే, మీరు భైరవ ముద్ర, భైరవి ముద్ర, చిన్ముద్ర. భైరవి చాలా పాపులరు. ఇది కుడి పైన ఉంటే భైరవ అంటారు, ఎడమ పైన ఉంటే అమ్మవారు భైరవి. జ్ఞానముద్ర, చిన్ముద్ర, జ్ఞానముద్ర, ఆదిముద్ర. ఆదిముద్ర అంటే ఫస్ట్. ఆది అంటే ఏంటి? ఫస్ట్. పిల్లలు ఎట్లా పుడతారు? గుర్తుంచుకుంటే మనకు ముద్రలు కూడా సులువు అవుతాయి. ముద్రలది శాస్త్రమే ఉంది, ముద్రలది అద్భుతమైన ఇవి ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక్కసారి క్రియాయోగంలో వాళ్ళు చేసేది ఒక శాంపుల్ మాత్రమే నేర్చుకుంటున్నాం. నేను ఐఎమ్ షోయింగ్ ఓన్లీ. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను మొత్తం క్రియాయోగం కూడా నేర్పిస్తాను. కానీ నాకు నచ్చింది చక్రా క్లీనింగ్ది బాగుంది కాబట్టి చక్రా క్లీనింగ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మీకు చక్రా క్లీనింగ్ గంట సేపు చేయండి, మీకు అసలు ఫుల్గా ఎవరిని ఇంట్లో వాళ్ళని ఏదో అనాలని అనిపించే అన్నీ ఎగిరిపోతాయి. మగవాళ్ళకి ఏంటంటే తన్నుల దెబ్బలు తిన్న తర్వాత అవే కావాలండి. వాడు ఒక అమ్మాయి కొత్త కోడలు ఇంటికి వస్తుంది అనమాట. కొత్త కోడలు ఇంటికి రాగానే అత్తగారు నా కోడలు వచ్చింది అని చెప్పేసి అన్నీ ఇస్తూ ఉంటుంది. ముందు మంచిగా పట్టు చీరలు అవి ఉంటుంది, నాకు మా అమ్మ పెట్టేవే కావాలని. తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ మా అమ్మ పెట్టే 4 సరే ఏమేం చేస్తుంది, ఇంకో 4 రకాల వంటలు చేసి పెడుతుంది. 4 రకాల ఇవి, నాకు మా అమ్మ పెట్టేవే 4 కావాలి అని. ఇక ఇలా చేసి చేసి విసిగిపోయి 4 వేస్తుంది. అట్లాగా. నేను భైరవ ముద్రతో చేస్తాను. ఓకే ఓకే, లేదా లాక్. ఇది అన్ని ముద్రలకు సమ్మేళనం. ఇది ఒక్కొక్క ముద్రని పెట్టుకునేది అన్ని ముద్రల సమ్మేళనం. ఇది 5 ముద్రలని కలిపి పెట్టుకునేది, సమాన ముద్రతో సమానం. ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేను ప్రస్తుతానికైతే ఇది నాకు చేసేటప్పుడు నాకు చేతులు ఇలా ఉంటే గాలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఇది తర్వాత నాకు తెలుసుకున్నది ఏంటంటే ఇట్స్ ప్రూవెన్. ఇలా పెట్టుకునే కంటే కూడా ఇలా పెట్టుకుంటే గాలి పీల్చుకోవడానికి వదలడానికి సులువు అవుతుందని చెప్పి విన్నాను. కాబట్టి నాకు భైరవ ముద్ర ఈజ్ పర్ఫెక్ట్. చిన్ముద్ర పెట్టుకున్నా, జ్ఞానముద్ర పెట్టుకున్నా మీకు పర్ఫెక్ట్. ఇది ఇక్కడ మోకాలు దాకా పెట్టుకుంటారా, కిందికి పెట్టుకుంటారా, చిన్ముద్ర, జ్ఞానముద్ర. ఇది క్లోజ్ చేస్తే ఆది ముద్ర. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం ప్రయత్నం చేయాలి. నేను చేస్తాను, మీరు ఉడక చూడండి అంతే. నేను కన్నులు మూసుకొని భైరవ ముద్ర లోపల ఉన్నాను. మూలాధారం నుంచి మూలాధారము, మూలాధారం నుంచి స్వాధిష్టానము, మూలాధారం నుంచి మణిపూరకము, ఇలా తగ్గించుకుంటూ వెళ్తాను. ఓకే, హాఫ్ చేసి చూపిస్తాను. ముందుగా మూలాధారం నుంచి మూలాధారం నుంచి సహస్రారానికి వచ్చాను. ఇది బిగపట్టుకున్నాను కానీ బిగపట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ మూలాధారం ఎలా గుర్తుంచుకుంటారంటే మీరు ఇలా గుర్తుంచుకోండి. వెనక నుంచి ముందుకు పీల్చుకున్నాను, ముందు నుంచి కింది. ఇదే ఇవన్నీ చక్రాలు. మీకు ఈజీ ఏంటంటే మూలాధారం నుంచి మూలాధారం ఇట్లా రివర్స్ అన్నట్టుగా అనుకోకుండా మూలాధారం నుంచి సహస్రానికి వచ్చాము, సహస్రాల నుంచి మళ్ళీ మూలాధారం దగ్గర వదిలేసాము. ఇటు పక్క నుంచి అనుకోండి. ఇది స్పైన్, వెన్నెముక. ఇటు నుంచి పీల్చుకున్నారు, ఇటు నుంచి వదిలేరు. ఇటు నుంచి పీల్చుకున్నారు, ఇక్కడ వదిలేరు. ఇటు నుంచి పీల్చుకున్నారు, ఇక్కడ వదిలేరు. ఇటు నుంచి పీల్చుకున్నారు, ఇక్కడ వదిలేరు. మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ
మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇటు నుంచి చేస్తారు రివర్స్. ఓకే, నేను ఇప్పుడు ఒక హాఫ్ చేసి చూపిస్తాను. ఒక సెకండ్ అట్లా పట్టి ఉంచాలా? అవసరం లేదు, అస్సలు బిగబట్టాల్సిన ఎస్. సహస్రారం రీచ్ అయినట్టుగా ఊహించుకుంటా నేను. మూలాధారం టు మూలాధారం, మూలాధారం టు స్వాధిష్టానం. మూలాధారం నుంచి మణిపూరకం, మూలాధారం నుంచి సహస్రారానికి వచ్చాను, సహస్రారం నుంచి మణిపూరకం దగ్గర గాలి వదిలేశాను. మూలాధారం నుంచి సహస్రారానికి గాలి పీల్చుకుంటున్నాను, సహస్రారం నుంచి అనాహతానికి గాలి వదిలేస్తున్నాను. మూలాధారం నుంచి సహస్రారానికి గాలి పీల్చుకున్నాను, సహస్రారం నుంచి విశుద్ధికి గాలి వదిలేశాను. మూలాధారం నుంచి సహస్రారానికి గాలి పీల్చుకున్నాను, ఆజ్ఞాచక్రానికి గాలి వదిలేశాను. చేద్దాం ఒకసారి హాఫ్ సైకిల్. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి చెప్పండి. ఎయిర్ ఫ్లో ఎంతైతే పీల్చుకున్నామో అది ఇక్కడ ఫుల్గా పీల్చుకొని మూలాధారం నుంచి ఇక్కడ వరకు పీల్చుకుంటాం. ఊహ కానీ మన ఊహలో ఏం చేయాలి, మనం మూలాధారం నుంచి సహస్రానికి చేరుకున్నట్టుగా ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ తీసుకోవాలా లేదా ఫుల్గా తీసుకుంటాం. ఇప్పుడు మూలాధారం నుంచి నేను సహస్రానికి తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి, మూలాధారం నుంచి మణిపూరానికి తీసుకోవాలనుకోని అంటే వానం మూలాధారం నుంచి మణిపూరానికి అక్కడే కదా అంటాం, తక్కువ అవుతుంది అంతే కదా డిస్టెన్స్ని బట్టి. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ముందుకు పీల్చుకోవడం వెనక్కి వదలడం, వెనక్కి పీల్చుకోవడం ముందుకు వదలడం, అలా గుర్తుంచుకోండి. అదైతే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను మూలాధారం నుంచి సహస్రానికి పీల్చుకోవాలి, మూలాధారం నుంచి సహస్రానికి పీల్చుకున్నాను, ఆజ్ఞాచక్రం దగ్గర వదిలేయాలి, ఇక్కడికే వదిలేస్తాను ఉన్న పీల్చుకున్న గాలంతా. మూలాధారం నుంచి మూలాధారం దగ్గరికి వదిలేయాలనుకోండి, బాగాసేపు పీల్చుకుంటాను, బాగాసేపు వదిలేస్తాను, బాగాసేపు పీల్చుకుంటాను, వెంటనే వదిలేస్తాను, బాగాసేపు పీల్చుకుంటాను, మధ్యస్థంగా వదిలేస్తాను, అట్లా. కానీ ఆ చెప్తున్నప్పుడు ఊహ లోపల చక్రం తగులుతున్నట్టుగా ఊహించుకోండి. ఓకే, నేను గైడ్ చేస్తానులే, డోంట్ వరీ. లైట్ తీసేయి సురేష్, లైట్ తీసే. అందరూ కూడా భైరవి ముద్ర, చిన్ముద్ర, అన్ని ముద్రలకు సమాన ముద్ర లాంటి లాక్ లోపల కూర్చోగలరు. మూలాధారం దగ్గర గాలి పీలుస్తున్నట్టుగా ఊహించుకుంటూ సహస్రారం వరకు వచ్చే చక్రాలను తగులుతూ అది వెళ్తున్నట్టుగా ఊహించుకోవాలి. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ గాలి వదిలేటప్పుడు సహస్రారం నుంచి అది మూలాధారం దాకా ఒక్కొక్క చక్రాన్ని తగులుతూ మూలాధారాన్ని తగిలినట్టుగా ఊహించుకోవాలి. మూలాధారం దగ్గర నుంచి గాలి పీల్చుకుంటూ, మూలాధారం దగ్గర గాలి పీల్చుకోవద్దు, మూలాధారం దగ్గర గాలి పీల్చుకోవడం ప్రారంభం చేస్తూ ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ సహస్రారం వరకు గాలి పీల్చుకోవాలి. సహస్రారం దగ్గర నుంచి గాలి వదులుతూ ఒక్కొక్క చక్రం దగ్గర గాలి వదులుతున్నట్టుగా ఊహించుకుంటూ చివరికి మూలాధారం దగ్గర పూర్తిగా గాలి వదిలేస్తాము. ఉశ్వాస నిశ్వాస, ఇన్హేలేషన్ ఎక్సేలేషన్. ఇప్పుడు ఒక శాంపుల్గా ఉత్తగా ఇన్హేల్ చేయండి చాలు, అక్కడ బిగబట్టండి. ఇప్పుడు మీరు సహస్రారం దగ్గర ఉన్నారు, సహస్రారం నుంచి ఒక్కొక్క చక్రము దాటుతూ మూలాధారం దగ్గరికి రండి గాలి వదిలేస్తూ. ఇప్పుడు మూలాధారం దగ్గర గాలి ప్రారంభం చేస్తూ పీల్చుకోవడము, ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ సహస్రారానికి చేరుతున్నట్టుగా ఊహించుకోండి. ఇప్పుడు నేను సహస్రారాన్ని చేరుకున్నాను. ఇప్పుడు ఇది స్వాదిష్టాన చక్రం దగ్గర వదిలేయాలి. అనగా కొంత విశుద్ధి చక్రం దగ్గర, కొంత ఆజ్ఞా చక్రం దగ్గర, కొంత విశుద్ధి చక్రం దగ్గర, కొంత అనాహత చక్రం దగ్గర, కొంత మణిపూరక చక్రం దగ్గర, మిగిలిపోయినది స్వాదిష్టాన చక్రం దగ్గర వదులుతున్నట్టుగా ఊహించుకోవాలి. చేద్దాం.
మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకోవడం మొదలెడుతూ సహస్రారానికి ఒక్కొక్క చక్రం వెళ్దాం. నేను గాలి పీల్చుకుంటున్నాను. మూలాధార చక్రం నుంచి ప్రారంభమైంది, స్వాదిష్టానానికి వెళ్ళింది, మణిపూరానికి వెళ్ళింది, విశుద్ధ అనాహత దగ్గరికి వెళ్ళింది, విశుద్ధి దగ్గరికి వెళ్ళింది, ఆజ్ఞ దగ్గరికి వెళ్ళింది, సహస్రారం దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు దీన్ని నేను సహస్రారం దగ్గర నుంచి ఆజ్ఞ చక్రంకు కొంత వదిలేశాను, విశుద్ధి చక్రం దగ్గర కొంత వదిలేశాను, అనాహత చక్రం దగ్గర కొంత వదిలేశాను, మణిపూరక చక్రం దగ్గర కొంత వదిలేశాను, స్వాదిష్టాన చక్రం దగ్గర మొత్తం వదిలేశాను. ఓకే, ఇది చేద్దాం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర గాలిని పీల్చుకుంటూ మణిపూరక చక్రం దగ్గర ఎగ్జలేషన్, అంటే ఇన్హేలేషన్ టైం ఎక్కువ ఉంటుంది, ఎగ్జలేషన్ టైం తక్కువ ఉంటుంది. మధ్యలో వస్తున్న ఒక్కొక్క చక్రాన్ని ఊహించుకోండి. మళ్ళీ మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకుని ఈసారి అనాహత చక్రం దగ్గర వదిలేద్దాం. వెళ్తున్నప్పుడు అన్ని చక్రాలు తగిలాయి. ఇప్పుడు అనాహత చక్రం దగ్గర వదిలేద్దాం. ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకుంటూ ఆజ్ఞ చక్రం దగ్గర క్విక్గా వదిలేస్తాం. మూలాధార చక్రం దగ్గర గాలి పీల్చుకొని సహస్రారం దగ్గరికి గాలి తీసుకొచ్చి సహస్రారం దగ్గరే గాలి వదిలేస్తాం. వండర్ఫుల్. మెల్లగా కళ్ళు తెరవండి. ఇది క్లుప్తంగా క్రియాయోగంలో చేసే ఒక 1 మినిట్ ఎక్సర్సైజ్ చేసాం. అలా 40 నిమిషాల పాటు ఇది ప్రాక్టీస్ చేయాలి. ఈసారి మనము వచ్చిన యాత్ర లోపల క్రియాయోగం పూర్తిగా నేర్చుకుందాం, ఒక్కొక్క స్టెప్లో ఏం చేస్తారనేది. ప్రస్తుతానికైతే చక్ర క్లీనింగ్ వీలైనన్ని రోజులు అభ్యాసం చేయండి. ఇప్పుడు లైట్ వేసి ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లోజ్ చేసేద్దాం. ఇది చాలా హైలైట్ సార్, చాలా బాగుంది. బాగుందా? వెనక నుంచి వెళ్తున్నట్టుగా ఊహించుకోవడమే. మనం యాక్చువల్గా ఇలా వెళ్ళి ఇలా వస్తున్నట్టుగా ఊహించుకునే బదులుగా ఇలా కొండ ఎక్కుతున్నాము, ఇలా కొండ దిగుతున్నాము అని ఊహించుకోండి, ఈజీ అవుతుంది. స్టెప్స్ ఇప్పుడు వెనక నుంచి ఇలా వెన్నెముక నుంచి వదిలేస్తున్నట్టుగా ఊహించుకోవడమే. ఇది మనము టైం డ్యూరేషనే మార్పు వచ్చిందా? సరేనమ్మా, అయిపోయింది మనది, అయిపోయింది అయిపోయిందమ్మా, ఇది అయిపోయింది. ఒకసారి ఆవిడది అయిపోయింది, మీరు అడగండి, చెప్పమ్మా. ఆ చక్రం దగ్గర గాలి వదిలేయాలి, కొద్ది కొద్దిగా వదులుతూ వదిలేసేయాలి. అదేవిధంగా మనం మూలాధారం దగ్గర గాలి పీల్చుకొని మనం విశుద్ధి దగ్గర వదలాలనుకోండి, మూలాధార దగ్గర గాలి పీల్చుకుంటూ ఒక్కొక్క చక్రాన్ని తగులుతూ వస్తూ ఉంటాం, విశుద్ధి చక్రం దగ్గర వదిలేస్తాం. అప్పుడు చక్రాలన్నీ కదులుతున్నట్టు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇగో ఇక్కడ ఈ గ్యాప్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా ఒక్కొక్క చక్రం అనుకోండి. మూలాధారం ఇది, స్వాదిష్టానం, మణిపూరకం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సహస్రారం నుంచి ఇక్కడికి వచ్చి విశుద్ధి దగ్గర ఆజ్ఞ దగ్గర కొంత వదిలేసాం. ఆజ్ఞ నుంచి వచ్చి ఇక్కడ విశుద్ధి దగ్గర కొంత వదిలేసాం. ఇక్కడ అనాహతం దగ్గర వదిలేసాం. ఇక్కడికి వచ్చి మణిపూరకం దగ్గర వదిలేసాం, స్వాదిష్టానం దగ్గర వదిలేసాం. అట్లా సారీ అడుగు. వెంటనే వదిలేయడమే, అది ఊహ అంతే, దాని దగ్గరే వదిలేసాం అన్నట్టుగా. ఎక్కడ పీల్చి అయిపోయింది, గాలి ఇంత దూరం వచ్చింది అని అట్లేం లేదు, అక్కడ వదిలేసినట్టు. మనకి ఇప్పుడు శ్రీకృష్ణుడు హంసది చెప్పినప్పుడు ఉత్తర గీత అందరికి జ్ఞాపకం ఉంటుంది. హంస ఏం చేశాడు, ఎంతవరకు గాలి వస్తుందో అక్కడ ఆపి
దాని మీద ఫోకస్ చేయమంటాడు. గాలి వదిలింది నీ చెయ్యికి తగలాలి. ఉత్తర గీత అందరూ నేర్చుకున్నారు కదా ఇలా. ఇక్కడ ఇక్కడ కట్ అయినప్పుడు అక్కడి వరకు మనం ధ్యాస పెట్టుకోవాలి అని చెప్పి చెప్తారు శ్రీకృష్ణ భగవాన్. లయం అయ్యే పాయింట్ అని. ఎందుకంటే అన్ని ఇదంతా కూడా ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సైన్స్. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ కూడా శ్రీకృష్ణుడు మళ్ళీ మైత్రేయ మహర్షిని తన రిప్రజెంటేటివ్గా పెట్టి ఈ యోగా ఏదైతే ఉందో ఇది వెళ్లకుండా ఆయన కాపాడుకున్నాడు. సో మైత్రేయ మహర్షి కృష్ణుడు రూపం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి ఉద్ధవుణ్ణి తీసుకెళ్లి తన విగ్రహాన్ని నారాయణీయం ప్రకారంగా తీసుకెళ్లి గురువాయూరులో పెట్టమంటాడు. గురువు వాయువు అంటే గురువు అంటే ఎవరు? బుద్ధి. వాయువు అంటే ఎవరు? వాయుదేవుడు. ఈ ఇద్దరు గురువు. బుద్ధి ఎందుకు కావాలి? మానసిక ఆరోగ్యం. వాయువు ఎందుకు కావాలి? శారీరక ఆరోగ్యం. ఈ రెండింటి గురువు వాయువు యొక్క ఊరు గురువాయువులు అంటారు. అది అక్కడ ఇచ్చేశాడు. ఇచ్చేసి ఈ యోగం అంతా కూడా మైత్రేయ మహర్షికి ఇస్తాడు. తన విగ్రహాన్నేమో ఉద్ధవుడికి ఇస్తాడు, ఇదేమో మైత్రేయ మహర్షికి ఇస్తాడు. ఆపుకుంటూ కూడా వెళ్ళచ్చు, ఆపుకుంటూ స్టేజ్ వైజ్ కూడా వెళ్ళచ్చు, స్టేజ్ వైజ్ కూడా వెళ్ళచ్చు. అది ఇంకొక దీంట్లోనే 7 మెట్లు ఉన్నాయని చెప్పే కదా, అందులో ఒక చోట అట్లా వస్తుంది. కానీ చెయ్యండి, అలా ఏం కాదు. ప్రాక్టీస్ ఇది జస్ట్ ఒక శాంపుల్ కోసం చూపించాను అంతే. మనం క్రియాయోగం మొత్తం చేయాలంటే 45 మినిట్స్ పడుతుంది. అందులో ఇంకా శరీర మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అవి కూడా బాగా చేయిస్తారు వాళ్ళు. చేయొచ్చు, అట్లా చేయొచ్చు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకా క్రియాయోగం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మనం మంచిగా ఈసారి బాగా నేర్చుకుందాం క్రియాయోగం మొత్తం. ఇది ఇప్పుడు ప్రస్తుతానికైతే చక్ర క్లీనింగ్ బాగా చేసుకోండి. రేపు 20 నిమిషాలు పంచభూత మెడిటేషన్ ఉంటుంది. అంతకంటే 10 నిమిషాల ముందు ప్రాణాయామం ఉంటుంది. అంతకంటే 30 నిమిషాలు, ఇది క్యాల్కులేట్ చేసుకోవాలి మీరు టైము. 30 నిమిషాలు యోగా, 30 నుంచి 40 నిమిషాలు యోగాసనాలు, సూక్ష్మ వ్యాయామాలు, 40 నిమిషాల తర్వాత 10 నిమిషాల పాటు 20 నిమిషాల పాటు ప్రాణాయామాలు. ఎంతైంది? గంట అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ 20 నిమిషాలు పంచభూత అయింది. ఎంతైంది? గంట 20 నిమిషాలు అయింది. ఆ తర్వాత మళ్ళా తర్వాత చక్ర క్లీనింగ్ 20 మినిట్స్ చేద్దాం. 20 మినిట్స్ ఇవాళ మనకు 20 మినిట్స్ అయింది. ఎంతైంది? 1 అవర్ 40 మినిట్స్ అయింది. 1 అవర్ 40 మినిట్స్ అంటే ఎంతకు లేవాలి మీరు? ఇప్పుడు ఇది మనం 5 o'clockకి చేస్తే 6:40 వరకు అవుతుంది. 6:40 నుంచి మనము హనుమాన్ చాలీసా రాయడము, మంత్రదీక్షలకు 6:40 నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో రేపు 6:40 నుంచి ఓకే 7:45 వరకు మంత్రదీక్ష. 7:45కి ఆకలి వేసే టైంకి మనకు కింద బ్రేక్ఫాస్ట్. 7:45 నుంచి 8:30కి అయిపోయిన తర్వాత 8:30కి ప్రవచనం ప్రారంభం. 8:30 to 10 ప్రవచనం. 10:30 వరకు. 10:30 నుంచి బ్రేక్ అయిపోయిన తర్వాత 16వ అధ్యాయం యొక్క ముఖ్య విశేషాలు, దాన్ని అందరూ చిట్టీలు రాయడము ఇవన్నీ జరుగుతాయి. రామకోటిది చెప్పే కదా, రామకోటి ఇందాక దాంట్లో కవర్ అయింది. అవ్వలేదా? దానికి టైం అలాట్ చేయాలి. సరే, నేను టైం అలాట్ చేసి గ్రూప్లో పెడతాను. మన యాత్రా గ్రూప్ చూసుకోండి. ఆ తర్వాత యాత్రా గ్రూప్లో ఇంకా కూడా ఎవరైనా ఫోటోలు తీస్తే అవన్నీ పెట్టండి. అవి అప్లోడ్ టైం పట్టనియండి. 100 మెయిల్స్ ఉండని ఏం పర్వాలేదు. ముందు అందులో అన్ని పోస్ట్ చేసేసేయండి ఫస్ట్. తర్వాత మనం క్లీన్ చేసుకుందాం మనం. కానీ ఫస్ట్ అయితే అందరి కెమెరాల్లో తీసినాం, అందులో పెట్టండి. ఇవాళ సాయంత్రం చెప్దాం. ఇవాళ అమ్మ థ్యాంక్ యూ, గుడ్ వన్. ఇవాళ ఎర్లీగా రాగలిగితే 6ంటికి రాగలుగుతామా? అంటే అక్కడ మధ్యలో టెంపుల్ ఏమన్నా మూస్తే కొద్దిసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకోసం అక్కడ 6 దాకా ఉందామని కాదు. రష్ టూ మచ్గా ఉంటే, రష్ భయంకరంగా 3 గంటలు 4 గంటలు పట్టేది ఉంటే వదిలేస్తాం.